వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఈమె చనిపోలేదు కానీ బ్రతికే ఉంది, నిద్రపోతుంది కానీ ఈమె చనిపోలేదు, కాబట్టి ఈవిడ లేస్తుంది, చనిపోలేదు అని దేవుడు వాగ్దానం చేశాడు. నిద్రపోతూ ఉందట. నిద్రపోయినవాడు తిరిగి లేస్తాడు లేకడా? తిరిగి లేస్తాడు. నిద్రపోయినవాడు ఒక కల గంటాడు, లేకపోతే మత్తులో ఉన్నటువంటి తిరిగి లేచినప్పుడు తిరిగి యథాస్థితిగా నడుస్తాడు కదా. అలాగే ఈమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అన్నాడు. చాలామంది క్రైస్తవులు ఎలాగే చెప్తారు, చనిపోయిన తర్వాత చనిపోలేదు కానీ నిద్రించాడు అని అంటారు. అంటే నిద్రించిన వాడు తిరిగి ఎలా లేస్తాడు, అలాగే చనిపోయిన వాడు తిరిగి లేపబడి పునరుద్ధానమందు తిరిగి ప్రభుతో ఉంటాడు, ఆయన జీవిస్తాడని విశ్వాసం. కాబట్టి నిద్రించాడు కానీ చనిపోలేదు అంటారు. చనిపోయినవాడు పూర్తిగా ఎక్కడికి పోతాడు? పాతాళానికి పోతాడు. అక్కడ నుంచి తీయబడి రెండో మరణానికి పోతాడు, పూర్తిగా చనిపోతాడు. వాడు నశించిపోతాడు, వాడు జీవం ఉండదు. జీవము కలిగిన వారు ఏం చేస్తారు? నిద్రిస్తారు, తిరిగి ప్రభువుతో కనురెప్పపాటున పరలోక రాజ్యము దేవునితో వెళ్ళిపోతారు.